D1 వీక్షకులకు నమస్కారం. ఆయుర్వేద కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయుర్వేద చికిత్సా విధానాలు అపోహలు అనే అంశంపై ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిహెచ్ సౌజన్య గారు బిఏఎంఎస్ మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం సౌజన్య. డాక్టర్ గారు, వివిధ వ్యాధులకి ఆయుర్వేద మందులు వాడితే ఆ వ్యాధులు అంత తొందరగా తగ్గవనే అపోహ కొంతమంది ప్రజల్లో ఉంది. దీని గురించి మీరు కొంచెం వివరిస్తారా? మన రాష్ట్రంలోనే 200 హెర్బల్ ఫార్మసీస్ ఉన్నాయండి. ఇవన్నీ హెర్బల్ తీసుకొచ్చి డైరెక్ట్ గా మనకి మెడిసిన్ ఇచ్చేయట్లేదు ఆయుర్వేదిక్ వాళ్ళు. ఇదంతా ప్రాసెస్ చేసి ఒక టాబ్లెట్ ఫామ్ లోను, ఒక చూర్ణం ఫామ్ లోను, ఒక ఆసవ అరిష్ట వివిధ రూపాల్లో మెడిసిన్ ఇస్తున్నారు. అవన్నీ మీరన్నట్టుగా అపోహలేనండి. యాక్చువల్ గా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మా దగ్గర తగ్గటానికి త్రిభువన్కి త్రస్, మృత్యుంజయ రస్, I64 అలాంటి డిఫరెంట్ మాలిక్యూల్స్ మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి, ఇమీడియట్ గా తగ్గుద్ది. అది మీరన్నట్టు అపోహ మాత్రమే. వ్యాధి తీవ్రతను బట్టి మేము ఇచ్చే మెడిసిన్స్ కి మంచిగా ఇమీడియట్ గా రిలీఫ్ వచ్చే ఉంటాయి. ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, అతిసార వ్యాధితో బాధపడే వాళ్ళకి వెంటనే కుటచగనవటి, కర్పూర్ రస్ లాంటి మాత్రలు వేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. అది ఇమీడియట్ గా పనిచేసినట్టే కదండి. డాక్టర్ గారు, ఆయుర్వేద మందుల్లో రసాయనాలను వినియోగిస్తారా? ఆయుర్వేదిక్ విధానంలో అండి, వైద్య విధానంలో 2 రకాల చికిత్సా విధానం ఉన్నది. ఒకటి హెర్బల్ వైశిష్య కల్పన, హెర్బల్స్ తోటి మాత్రమే తయారు చేసే చికిత్స. ఇంకోటి రసౌషధాలు. ఈ రసౌషధాలు అంటే బంగారం దగ్గర నుంచి పారదం, మెర్క్యూరీ అన్ని వాడతారు. ఈ ప్రవాళ భస్మం అంటే పగడాలతోటి చేసేది, ముత్యంతో చేసేది, శంఖవటి ఈ మన ఆ షెల్స్ నుంచి తయారు చేసేది, వసంతమాలని డ్రెస్ లో, స్వర్ణమాక్షిక రస్ లో బంగారం కూడా ఉంటుంది. మీరు అన్నట్టు 2 విధానాలు ఉన్నాయండి ఆయుర్వేదిక చికిత్సా విధానంలో. ఒకటి కంప్లీట్ హెర్బల్స్ తోటి, ఒకటి రసౌషధాలతోటి తయారు చేసేది. రసౌషధాలు వినియోగించటం అంటే ఎంతవరకు ఉపయోగమో అంతవరకు మాత్రమే మైన్యూట్ క్వాంటిటీస్ లో ఉపయోగిస్తారండి. ఉంటాయి మీరు అన్నట్టుగా రసౌషధాలు ఉన్నాయి, హెర్బల్ మెడిసిన్ ఉన్నది. డాక్టర్ గారు, ఆయుర్వేద మందులు వాడితే కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వస్తాయని కొంతమందిలో అపోహ ఉంది. దీనికి మీ వివరణ ఇవ్వండి. ఆయుర్వేదిక్ వల్లే కిడ్నీ సమస్య రాదండి. అలా అనుకుంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ డయాలసిస్ స్టేజ్ వరకు రారు. ఆయుర్వేదిక్ అనే కాదు, ఎనీ మెడికేషన్ మనం ప్రాపర్ గా ఆ ఫిజిషియన్ ఆ డాక్టర్ సమక్షంలో ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడితే అంత నార్మల్ ఉంటుందండి. మనం ఈ మధ్య నేను చెప్పకూడదు, బట్ మీరు ఈ గూగుల్లో సెర్చ్ చేసేసి ఎవరికాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారండి, దాని వల్ల కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇంకోటి ఆయుర్వేదిక్ వాడటం వల్ల కిడ్నీలు, లివర్లు పాడవ్వండి. ఎన్ని లివర్ డిసీజ్ లో, హెపటైటిస్ లో కానీ ఎన్ని లివర్ డిజార్డర్స్ లో మీ అందరికీ కామన్ గా తెలిసే పేరు Li52. అది ఆయుర్వేదిక్ డ్రగ్ అండి. ప్రతి డాక్టరు, ఈవెన్ దో అలోపతి డాక్టర్స్ కూడా చాలా మంది ప్రిస్క్రైబ్ చేసేది Li52. అందరు వినే ఉంటారు. సో దిస్ ఈస్ కంప్లీట్ ఆయుర్వేదిక్ డ్రగ్ అండి. ఇది లివర్ ప్రొటెక్టెంట్ అండి. లివర్ కి సంబంధించిన ఏ వ్యాధులైనా అలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. Li52 అనేది ఒక కంపెనీ నేము, కానీ ఆ విధంగా ఆ మాలిక్యూల్ లో తయారు చేసేది మా దగ్గర ఆరోగ్యవర్ధిని బట్టి అవి చాలా రకాలు ఉన్నాయి. అవి వాడుతూ ఉంటామండి. కిడ్నీలు అంటారా, కిడ్నీకి మనం తీసుకునే ఆహార విధానాలు అంటే ఆల్కహాల్ అవన్నీ వాడటం వల్ల, ఎక్కువ చేయటం వల్ల, దాని ఆహార విధానాలు కూడా మనం తీసుకునే ఇంప్రాపర్ ఫుడ్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ లో తీసుకోవటం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఆయుర్వేదిక్ మందుల వల్ల మట్టికి కిడ్నీలు కానీ లివర్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ అవ్వండి. ఈ ఒక రకమైన ఆయుర్వేదిక్ డ్రగ్స్ తోటి అవి ప్రొటెక్టెంట్ గానే పనిచేస్తే గానీ వాటిని డ్యామేజ్ చేసే సిస్టమ్ అయితే లేదండి. ఆయుర్వేదంలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులకు చికిత్స ఉందండి. ఆయుర్వేదిక్ లో క్యాన్సర్ కి అవేంటంటే అండి, మాలిగ్నెంట్ సెల్స్ రిపీటెడ్ గా గ్రోత్ అవ్వటం వల్ల అన్కంట్రోలబుల్ లెసన్ అంటే ఒకలాంటి లీసన్ అంటే ఒక మజిల్ కన్స్ట్రక్ట్ అవ్వటం, ఒక గడ్డలాగా తయారవటం, ఇది కాదండి క్యాన్సర్ కి.
మ్యాలిగ్నెన్సీ సెల్స్ అవి ఇంప్రూవ్ అసలు అన్కంట్రోలబుల్ గా డెవలప్ అవటం వల్ల ట్యూమర్స్ లాగా. అయితే దీనికి కానీ మనం ఏ సిస్టమ్ లో అయినా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉండాలండి. అంటే ఆ క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఏదైతే బాడీ మీద ఏ సిమ్టమ్ ఇదవుతుందో ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉండాలండి. లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ లో అంటే మనం ఇమ్యూనో సిస్టమ్ అంటే మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే విధానంగా ఉండే హెర్బల్స్ మనం తీసుకోవాలండి. దాంట్లో మెయిన్ గా చెప్పేది అశ్వగంధ, వితానియా సోమ్నిఫెరా. ఈ అశ్వగంధ, నెక్స్ట్ త్రిఫలా చూర్ణం, ఉసిరిక, ఈ రాతి ఉసిరి అంటారు చూడండి, ఇవన్నీ అన్నమాట. ఇలాంటివి ఎక్కువ ఏదైతే ఇమ్యూనిటీ మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయో ఆ రకమైన డ్రగ్స్ తీసుకోవటం వల్ల మనకి ఆ వ్యాధి నుంచి ప్రొటెక్టెంట్ అన్నమాట. మనకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఆ వ్యాధి తీవ్రతని తగ్గించడంలో దోహదపడుతుందండి. క్యాన్సర్ లాంటి వ్యాధి వాటిల్లో మనం చేయాల్సింది ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసి ఆ వ్యాధి నిరోధకంగా పోరాడే శక్తిని మనం బాడీలో పెంపొందించుకోవాలి. ఇంకోటి కిడ్నీ అంటే మన ఆయుర్వేదిక్ లో అంటే మెయిన్ గా వాడేది వరుణాది కషాయం అంటే వరుణాది వాటి డ్రగ్స్ తోటి కానీ పునర్నవాది మండూరు కూడా ఎక్కువ వాడటం వల్ల చాలా ఉన్నాయండి. గోక్షుర అని, చంద్రప్రభావటని, ఏదైనా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. వ్యాధి తీవ్రత వాటిల్లో ఉండే లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా పోతా ఉంటే డెఫినెట్ గా దేర్ ఇస్ చేంజ్ అండి. డెఫినెట్ గా సపోర్ట్ అవుతుంది, ఆ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ మధుమేహ వ్యాధికి ఆయుర్వేదంలో ఉన్న చికిత్సా విధానాలు, ఆయుర్వేద మందుల ద్వారా ఈ మధుమేహం అనేది కంట్రోల్ అవుతుందా? దీని గురించి పూర్తిగా వివరించండి. ఆయుర్వేదిక్ దాంట్లో మధుమేహానికి కంట్రోల్ చేయడానికి మీరు అన్నట్టుగా ఆ ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచే విధానం ఉన్నదండి. మధుమేహ వ్యాధి 2 రకాలండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. వీటిల్లో ఏంటంటే ఇన్సులిన్ యొక్క ఆ ప్రొడక్షన్ అంటే శరీరానికి సమతుల్యతగా అందకపోవటం వల్ల మరియు దాన్ని ఆ నిరోధకత అంటే ఇన్సులిన్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల వచ్చే వ్యాధులు 2 రకాలు, టైప్ 1, టైప్ 2. దీనిలో ఏంటంటే మనం ఫస్ట్ ఆహార విధి విధానాలు మార్చుకోవాలండి. డయాబెటిక్ పీపుల్ ఎక్కువగా రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఏదైతే ఉన్నదో అవి తింటూ ఉండాలండి. నెక్స్ట్ మన ఆహార విధానాల్లో కూడా మార్పులు అంటే చెప్పాను కదండి, జీలకర్ర, పసుపు, నెక్స్ట్ మెంతులు, ధనియాలు, ఈ ఫైబర్ అంతా ఎక్కువ ఉండే ఈ ఆహారం అరుగుదలగా ఉండే ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే ఫుడ్ మనం తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. నెక్స్ట్ ఆహారంలో కూడా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, రైస్ తక్కువ, కూర ఎక్కువ తీసుకోవాలి. కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ అలాంటి పీచు పదార్థాలు ఆహారంలో ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి ఆ ఫైబర్ వల్ల మన హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్ గా పనిచేస్తాయండి. దానివల్ల ఇన్సులిన్ కూడా ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వేప, కరివేపాకు, దాల్చిన చెక్క, మెంతులు ఇవన్నీ కూడా మనకి ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉపయోగంగా ఉంటుందండి. నెక్స్ట్ నిశా ఆమ్లకి అని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందండి. నిశా ఆమ్లకి అంటే పసుపు ఉసిరిక పౌడర్ తోటి తయారు చేసింది. చాలా బెస్ట్ డ్రగ్ అండి. గవర్నమెంట్ సప్లై కూడా ఉన్నది. అది ఆహారం ముందు ఒక అర్ధగంట ముందు ఒక హాఫ్ స్పూన్ తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఎక్కువ అయితే వాకింగ్ అయితే చేయాలండి. శారీరక శ్రమ ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులు అలవాటు చేసుకోవాలి. మనం వాకింగ్ అనేది మినిమం ఒక 1 అవర్ రోజుకి 8000 స్టెప్స్ వరకు వాళ్ళు వేయగలిగితే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కానీ నెక్స్ట్ షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్లో ఉంటాయండి. వాళ్ళు డయాబెటిక్ పీపుల్ కళ్ళు, కిడ్నీలు, కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని ఒక నానుడి ఉందండి. డెఫినెట్ గా డయాబెటిక్ లో ఎక్కువగా చూపు మీద, నెక్స్ట్ కిడ్నీస్ మీద, కాళ్ళు ఎలాంటి చిన్న అంటే ఏదైనా చిన్న పుండు అది అయినా కానీ అది గ్యాంగ్రీన్ గా మారుతుంది. చిన్న పుండుగా ఉండగానే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి.
చూసుకుని ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. డయాబెటిక్ పీపుల్ కి తిప్పతీగ అంటారండి, గూడుచి అంటాం మా సాంస్క్రిట్ నేమ్. గూడుచి చూర్ణం అంటే తిప్పతీగ ఆకులు మనకి హార్ట్ షేప్ లో ఉంటాయండి, చాలా చోట్ల అవైలబుల్ ఉంటాయి. ఆకులు కషాయం తాగితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇన్సులిన్ ని ప్రాపర్ గా రిలీజ్ చేయిస్తుంది. నెక్స్ట్ డయాబెటిక్ ని కంట్రోల్లో పెడుతుంది. డెఫినెట్ గా ఆ డయాబెటిక్ వైద్యులు ఆ తిప్పతీగ చూర్ణం, గూడుచి చూర్ణం అయినా తిప్పతీగ ఆకులైనా మీ సరౌండింగ్స్ లోనే ఉంటాయండి. వాటిని రోజుకి ఒక 4-5 ఆకులు భోజనం తర్వాత తింటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. అలానే పొట్లకాయ, మెంతులు అనేది ఆహారంలో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. కాకరకాయ ఎక్కువ చేదు అనమాట, బీరకాయ అలాంటివి అన్ని తీసుకుంటే దానివల్ల ఏంటంటే మీకు ఫైబర్ ఇదిగా ఫైబర్ ఫుడ్ మన బాడీకి అంది, దానివల్ల మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెడుతుందండి. ఎప్పుడైనా ఎన్ని వైద్య విధానం అది వన్స్ షుగర్ అనేది వచ్చినది అంటే మెయింటెనెన్స్ ఏనండి, కంప్లీట్ కంట్రోల్ అనేది ఉండదు. మనం బాడీ తీసుకునే ఆహారం, మనం అలవరించే శారీరక శ్రమ, దీన్ని బట్టి బాడీ కంట్రోల్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ చేయాలండి. ఎలాంటి గ్యాంగ్రీన్స్, ఎలాంటి గడ్డలు, ఎలాంటి ట్యూమర్స్ ఏర్పడకుండా ఉండాలంటే శారీరక శ్రమ అయితే ఉండాల్సిందేనండి. ఎట్టి పరిస్థితుల్లో శారీరక శ్రమ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు వీలైతే ఎక్కువ ఈ డయాబెటిక్ న్యూరోపతి అని వినే ఉంటారు, అంటే నర్వ్స్ కొంచెం వీక్ అయిపోయి దానికి మజిల్ టర్మర్స్ లాగానో కొంచెం వీక్ అవుతుంది అంటారు. దీన్ని అవాయిడ్ చేయడానికి ఆయుర్వేదిక్ విధానంలో తమలపాకు అండి రోజుకు ఒక్కటి తీసుకోగలిగితే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ థిన్నర్ గా ఉంటుంది, మన నర్వ్స్ కూడా స్ట్రెంగ్త్ గా. సహజమైన మన ప్రకృతి ఇచ్చిన ఔషధం ఒక తమలపాకు తీసుకుని నవ్వుతూ ఉంటే దానివల్ల ఏంటంటే హార్ట్ కూడా చాలా మంచి ప్రొటెక్ట్ ఏంటండి. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ కార్డియాక్ అరెస్ట్ అట్లా అవ్వటం అవుతూ ఉంటది కాబట్టి కొంచెం అదన్నీ మనం ప్రివెన్షన్ అన్నట్టుగా అనుకుని తమలపాకులు తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. రోజుకి ఒక్కటి చాలండి, ఒక తమలపాకు. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు, దానివల్ల బ్లడ్ థిన్నర్ అవుతుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. డాక్టర్ సౌజన్య గారు, గుండె సంబంధిత వ్యాధులకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయో వివరించండి. ఆయుర్వేదిక్ లో కుటేకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన చికిత్సా విధానం కూడా ఉందండి. దానికి మెయిన్ డ్రగ్ వచ్చేసి అర్జున అంటారు. అర్జున అంటే మద్ది చెట్టుతోటి తయారైన ఔషధం, అర్జునారిష్ట, అర్జున చూర్ణం అలా ఉన్నాయండి. వీటిని వాడటం వల్ల మనకి హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ లో వీన్ లో ఏదైతే ప్రెషర్ ఉన్నదో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంతకు ముందే డయాబెటిక్ దాంట్లో చెప్పినట్టుగా ఆ తమలపాకు తినటం వల్ల బ్లడ్ థిన్నర్ అవుతుందండి. దానివల్ల కూడా ప్రెషర్, మన హై బీపీ వాటిని కంట్రోల్ చేయటం జరుగుతుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి సడన్ గా వాల్స్ బ్లాక్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అవటం ఇవన్నీ ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళు కూడా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా శారీరక శ్రమ అయితే ఉండాల్సిందేనండి. కంపల్సరీ వీళ్ళు ప్రాణాయామం, వాకింగ్ లాంటివి చేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ, రిచ్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్, బ్లడ్ లో ఎప్పుడైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందో దానికి ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుందండి. నెక్స్ట్ ఈ తమలపాకు లాంటివి తీసుకోవటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా తగ్గి మనకి ఎంతవరకు అంటే బ్లడ్ థిక్కర్ కాకుండా దాని ప్రెషర్ ని దాని వెలాసిటీ పెంచకుండా నార్మలైజ్ లో చేస్తుంది. కాబట్టి బీపీ అవి కంట్రోల్లోనే ఉంటాయండి. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందో కార్డియాక్ అరెస్ట్ కానీ వాల్వ్ బ్లాకేజెస్ కానీ ఛాన్స్ లేకోకుండా చాలా హెల్దీగా ఉండగలుగుతామండి. వీటికి ఆయుర్వేదిక వైద్య విధానంలో చికిత్సా విధానం అంటే అర్జున రిష్ట అలా ఉన్నాయండి. అవి తీసుకోవటం వల్ల మన మయోకార్డియా అంటే గుండె మజిల్ వీక్ అయిపోయి పెరగటం అట్లాంటివి కూడా లేకుండా అరికట్టగలుగుతుందండి. ఏదేమైనా ఎక్సర్సైజ్ అనేది మట్టికి దైనందిక భాగంలో ఒకటి అలవాటు చేసుకోవాలి. అది అన్ని రకాల వ్యాధుల్ని కంట్రోల్ చేయగలుగుతుందండి. ప్రాణాయామం లాంటివి కూడా చేస్తే మనకి మంచి మైండ్ కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుందండి. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకు
చికిత్సా విధానాలు ఉన్నాయా? అవునండి, ముందుగా నేను ఏ విధంగా ఇంతకు ముందు చెప్పానో అదే విధంగా ఇక్కడ లక్షణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎనీ సిస్టమ్, అది ఆయుర్వేదిక్ కావచ్చు, ఎనీ సిస్టమ్, అలోపతి కావచ్చు, ఏదైనా కావచ్చు, సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. అన్ని రకాలుగా చేస్తాము. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా సర్జరీకి వెళ్ళేదానికి ఇక్కడ ఉన్నదా అంటే నేను అలా చెప్పలేనండి. మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. అది ఒకేలా ఆ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కాని పక్షంలో కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా అన్ని రకాలుగా అన్ని తగ్గిస్తామని చెప్పము, కానీ సిమ్టమాటిక్ గా దాని యొక్క వ్యాధి తీవ్రతను బట్టి, అంటే లక్షణాలు కొంచెం స్వల్పంగా ఉండి వ్యాధిలో సాధ్యము అసాధ్యము అని ఉంటుందండి. సాధ్యమైన స్టేజ్ లో ఉంటే గనక అది ట్రీట్మెంట్ ద్వారా, ఆయుర్వేదిక్ లో కూడా అన్నిటికీ ఉన్నాయండి మందులు, అన్ని రకాలుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. కిడ్నీ స్టోన్స్ కు ఉన్నాయి, నెక్స్ట్ డయాబెటిక్ ఉన్నది, నెక్స్ట్ లివర్ ఫంక్షన్, లివర్ కి ఏదైనా హెపటైటిస్ అట్లా ఉన్న వాటికి ఉన్నాయి, ఫీవర్ కి ఉన్నాయి, పైల్స్ కు ఉన్నాయి, ఫిషరీస్ కూడా సమ్ క్షారసూత్ర అని చెప్పి మేము వేస్తామండి. చాలా వరకు ఎలాబొరేటెడ్, అంటే ఇంకా తెలియని వాళ్ళే చెప్తున్నాను, ఆయుర్వేదిక్ సిస్టమ్ లో చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయండి. అన్ని వ్యాధులకు ఉన్నాయి. మాక్సిమం ఫస్ట్ దాంట్లో కూడా 2 విధానాలు ఉన్నాయి, హెర్బల్, నెక్స్ట్ రసాయనం, రసౌషధాలు. హెర్బల్స్ తోటే వాడతామండి. కొన్ని ఏదైనా అవసరమైన వారి మేరకే మేము స్కిన్ డిజార్డర్స్ లో, అంటే చర్మ వ్యాధుల్లో కూడా మేము మెడిసిన్స్ ఇస్తామండి. అన్ని రకాలకి ఉన్నాయి. పక్షవాతం అలాంటి వాటికి డెఫినెట్ గా చాలా కేసెస్ క్యూరబుల్ అయినాయండి. అలాంటి వాటిలో చాలా సక్సెస్ అయ్యాము. నెక్స్ట్ ఈ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, వాటికి కూడా మా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. వాటిని మేము సిస్టోన్ టాబ్లెట్స్, ఇందాక నేను చెప్పాను కదా, ఒక లివర్ డిజార్డర్స్ లో Li52 ఎట్లా వాడుతున్నాము, అట్లానే సిస్టోన్, ఇవన్నీ కూడా పబ్లిక్ లో తెలిసిపోయినండి. త్రిఫలా చూర్ణము, కొన్ని మీకే చాలా వరకు మా దగ్గరికి డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి అడుగుతారు, త్రిఫలా చూర్ణం ఇవ్వండి మేడం అని, అంటే అది నోటెడ్ అయిపోయింది. అట్లానే సిస్టోన్ టాబ్లెట్స్, Li52, ఇట్లా చాలా రకాలు టాబ్లెట్స్ ప్రజల్లోనే వెళ్ళిపోయినాయి, వాళ్ళకి తెలిసినాయి. ఆయుర్వేదిక్ లో అన్ని రకాల మందులు ఉన్నాయండి. మీరు మా గవర్నమెంట్ సెక్టార్కి వచ్చి, మా అందరు డాక్టర్స్ ఉన్నారు, మీ సింటమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి. చాలా వరకు మీ అందరికీ సఫలీకృత విధంలోనే మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి నేను చెప్పగలుగుతున్నామండి. ఈ పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య పద్ధతులు ఉన్నాయి? ఆయుర్వేద వైద్యం ద్వారా పక్షవాతాన్ని పూర్తిగా నయం చేయవచ్చా? పక్షవాతానికి ఆయుర్వేదిక్ లో చాలా మందులు ఉన్నాయండి. చాలా రకాల తైలాలు ఉన్నాయి. పంచగుణ తైలం అని, కర్పూర తైలం అని, మహానారాయణ తైలం అని, చాలా రకాల తైలాలు ఉన్నాయి. వాటితోటి ఫిజియోథెరపీ చేస్తామండి మేము చాలా వరకే. అలానే పంచకర్మ అని అంటారండి మా దాంట్లో. ఆయుర్వేదిక్ లో స్నేహస్వేదాలు, శోధన కర్మలు అవన్నీ ఉంటాయండి. ఈ పంచకర్మ థెరపీ తోటి, అంటే శిరోధార ఇట్లా చేసి కూడా బ్రెయిన్ లో ఉన్న ఆ క్లాట్ ని ఏదైతే దాన్ని కరిగించుకుంటూ పక్షవాతాన్ని కంట్రోల్లో చేయగలుగుతామండి. చాలా వైద్య విధానం కూడా చాలా ఎలాబొరేటెడ్ గా ఉంది. వాత విధ్వంసక రస్, వాత గజాంక రస్, కాంచనార గుగ్గులు, నెక్స్ట్ యోగరాజ గుగ్గులు, మహారాసనాది గుగ్గులు, మహారాసనాది కోసం అని ఇలా చెప్పుకుంటా పోతే ఆయుర్వేదిక వైద్య విధానంలో పక్షవాతానికి, పెరాలసిస్ కి చాలా ఎక్సలెంట్ డ్రగ్స్ ఉన్నాయండి. చాలా మంది మా దగ్గర ఈ కేసెస్ సక్సెస్ఫుల్ గా వాటిని తగ్గించి అందరూ చాలా ఆయుర్వేదిక్ లో దీర్ఘకాలిక వ్యాధి అయిన పక్షవాతానికి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఇంతమంది మా సీనియర్స్ వీళ్ళందరూ కూడా నిరూపించారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. గవర్నమెంట్ సెక్టార్ లో కూడా మంచి డ్రగ్స్ వచ్చాయండి. హెల్త్ సెంటర్, వెల్నెస్ సెంటర్స్ లో కూడా ఈ పక్షవాతానికి వాటికి కూడా ప్రాపర్ ఒక థెరపిస్టులను పెట్టి వైద్య విధానం జరుగుతుందండి. డెఫినెట్ గా మీరు అందరూ ఎవరైనా మీ సరౌండింగ్ అలా పక్షవాతం ఎఫెక్టెడ్ అయిన పీపుల్ ఉంటే డెఫినెట్ గా మీ నియర్ ఉన్న గవర్నమెంట్ సెక్టార్స్కి వెళ్ళి, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. మంచి వైద్య విధానం అయితే ఆయుర్వేదిక్ లో ఉందండి. ఈ పక్షవాతానికి మట్టుకండి మనకి సిమ్టమ్, దాన్ని కూడా మేము ఆ వ్యాధి ఈ తీవ్రత ఎంత ఉన్నది ఏంటి, డ్యూరేషన్ కూడా చూసుకుంటామండి. అది బిలో 1 year, లాంగ్ స్టాండ్, అంటే చాలా వరకు మా దగ్గరికి అన్ని చోట్ల వాడేసి లాస్ట్ లో వస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు వచ్చిన, అంటే వ్యాధి ఎంత కాలం నుంచి ఉన్నది అనే డ్యూరేషన్ కూడా చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ పక్షవాతానికి
చాలా వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆయిల్ తోటి మసాజ్ అండి, దాన్ని చేయటం వల్ల చాలా సక్సెస్ అవుతుంది. అలాంటి కేసులు చాలా సక్సెస్ అయ్యండి మా హాస్పిటల్లో కూడా. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ ఈ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీకి వచ్చి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, మీరు ఆయుర్వేదిక్ దాంట్లో పక్షవాతము అంటే అది ఏ విధంగా డయాబెటిక్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా హైపర్ టెన్షన్ వల్ల ప్యారలైజ్ అయిందా అనేది కూడా మీరు రూల్ అవుట్ చూసుకోవాలండి. దీన్ని బట్టి వ్యాధిని బట్టి, అదే నేను ఫస్ట్ నుంచి చెప్పేది కూడా అదే, సిమ్టమ్స్ ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము, ఆ మూమెంట్స్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ ఆ పంచకర్మ ఏదైతే శిరోధార, అలా బాడీ మొత్తం అభ్యంగనం, ఇవన్నీ స్నేహస్వేదాలు ఇవన్నీ చేయటం వల్ల చాలా వరకు పేషెంట్స్ కి మూమెంట్స్ ఏదైతే ప్యారలైజ్ అయిందో బాడీ, ఆ బాడీలో మూమెంట్స్ వచ్చి చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోగలుగుతున్నారండి. కాబట్టి మీరు ఆయుర్వేదిక వైద్య విధానంలో ఎప్పటి నుంచో ఉన్నది, దీర్ఘకాలిక వ్యాధులకి నెంబర్ 1 చికిత్సా విధానం అని. పక్షవాతానికి మట్టుకి పర్టికులర్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోండి, దానివల్ల చాలా సక్సెస్ రేట్ ఉందండి. కొన్ని పెరాలసిస్ కేసుల్లో నేను చూస్తున్నానండి, మజిల్ అంతా వీక్ అయిపోయి బోన్ జస్ట్ బోనీ స్ట్రెంగ్త్ మాత్రమే ఉండి మజిల్ అంతా వీక్ అయిపోయిన కేసులు కూడా నేను చాలా చూశాను. వాటికి కూడా బలాస్వగంధ, బలా తైలాలు, చాలా వరకు ధన్వంతరి తైలాలు, ప్రసరణి తైలాలు, ఇలా చాలా అండి నెంబర్ ఆఫ్ వైద్య విధానం, ఆయుర్వేదిక్ లో బెస్ట్ వైద్య విధానం ఉందండి. నెంబర్ ఆఫ్ తైలాలు వాటి యొక్క, అదే నేను చెప్తున్నా కదండి, వ్యాధి యొక్క సివియారిటీని బట్టి మేము వాటి క్షీరబలా తైలం ఇవన్నీ వాడి డెఫినెట్ గా తగ్గించే మార్గం అయితే ఆయుర్వేదిక్ లో ఉందండి. ఆయుర్వేదిక్ చికిత్సా వైద్య విధానంలో ఉంది. డెఫినెట్ గా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని యూటిలైజ్ చేసుకోగలరని మా మనవండి. ఆయుర్వేద వైద్య విధానం అపోహలు అనే అంశంపై ఎంతో వివరంగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. నమస్కారం డాక్టర్ సౌజన్య గారు. నమస్కారం.